హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్తో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడు బీట్రూట్తో కర్రీస్ చట్నీసే కాకుండా డిఫరెంట్గా ఈసారి ఇలా స్వీట్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బీట్రూట్ని వాటర్తో నీట్గా 2 సార్లు వాష్ చేసి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయవలసిన అవసరం లేదండి, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మన బీట్రూట్ చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జల్లెడలో వడకట్టుకుని చిక్కటి బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఈ స్వీట్ని గాలిపోని డబ్బాలో పెట్టుకుని వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, మన బీట్రూట్ జ్యూస్ ఎంతో చిక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్లోకి 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టుకునే ముందే మొక్కజొన్న పిండి వేసుకుని కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, మన బీట్రూట్ జ్యూస్ మొక్కజొన్న పిండి వేసాక ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మొక్కజొన్న పిండి వేసాం కదండి, త్వరగా అడుగంటిపోతుంది, అందుకని తిప్పుతూనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది కొద్దిగా చిక్కబడ్డాక ఇందులోకి 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్కి 1 గ్లాస్ పంచదార వేసుకున్నానండి నేను. మీకు కావాలంటే బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఇలా కొద్దిగా చిక్కబడ్డాక ఇందులోకి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్. నేను ఇక్కడ 1/2 కప్పు నెయ్యి యూస్ చేశానండి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి. నూనె కంటే కూడా నెయ్యి వేసుకుంటే ఈ స్వీట్స్లో చాలా టేస్టీగా ఉంటాయండి. కొద్ది టైం తర్వాత ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి. అప్పుడు చివరిగా కొద్దిగా యాలకుల పొడి, క్రాష్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని డ్రై ఫ్రూట్స్ చల్లుకుని అందులోకి ముందుగా ఉడికించిన బీట్రూట్ మొత్తాన్ని వేసుకుని ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ మొత్తాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసి 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత చూస్తున్నారు కదండి, ఇది కొద్దిగా గట్టిపడింది. దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన బీట్రూట్తో హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో బీట్రూట్తో ఇలా హల్వా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.